ఏ- గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మన క్లాసు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సంబంధించి ఫిజిక్స్లో ఉన్నటువంటి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సంబంధించి దీంట్లో యూనిట్స్ కన్వర్షన్ అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం యూనిట్ కన్వర్షన్ అనేది ఎలా చేస్తాం. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు సపోజ్ మీరు నేర్చుకోవాల్సింది అసలు ఈ యూనిట్ కన్వర్షన్ అనేది మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్లోనే కాకుండా రిమైనింగ్ అన్ని ఇయర్స్లోనూ ప్లస్ జాబ్ చేసేటప్పుడు జాబ్ రావాలన్నా కానీ యూనిట్స్ కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఒక 100 మీటర్స్ 100 మీటర్స్ అనేది ఒక లెంత్ 100 మీటర్స్ ఇచ్చారు. ఈ 100 మీటర్స్ని మీకు సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయమన్నారు. We have to convert this meters into సెంటీమీటర్స్. ఇప్పుడు 100 మీటర్స్ అనేది ఏ సిస్టమ్? ఎస్ఐ సిస్టము అండ్ ఎంకేఎస్ సిస్టమ్. అదే సెంటీమీటర్స్ అనేది ఏ సిస్టమ్ కిందకు వస్తుంది? సిజిఎస్ సిస్టమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 100 మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది చెప్పండి? లెంత్ 100 మీటర్స్, కన్వర్ట్ దిస్ ఇంటూ సెంటీమీటర్స్. Anyone, please respond. 100 మీటర్ లేదా 1 మీటర్ అండి. 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100 centimeters, sir. 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్. సో సిమిలర్లీ అదే కదా ఇక్కడ నేను అడిగింది. 100 మీటర్స్ ఉంది, దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. దీనికి ఒక చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అంటే సో 100 ఇంటూ 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? అగైన్ 100 సెంటీమీటర్స్. సో ఇది అవుతుంది 100 ఇంటూ 100 10,000 అంటే 10 ఇంటూ 10³ సెంటీమీటర్స్. ఇదే కదా. సో ఈ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా ఇంకొకటి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్? 1000. 1 centimeter equal to how many millimeters? 10 millimeters. Meters. 10 millimeters, sir. 10, sir. 10 mm. ఒక సెంటీమీటర్ అంటే 10 10 mm. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm అన్నమాట. ఓకే, సో అలానే ఒక మీటర్ అంటే 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్? 1 మీటర్ ఈక్వల్ టు 1000, sir. 1000 millimeters. 1000 millimeters. వెరీ గుడ్. 1000 millimeters. 1000 millimeters. ఎందుకు అంటే ఇక్కడ చూడండి 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 100 ఇంటూ సెంటీమీటర్స్ని మళ్ళా మీటర్స్ కన్వర్ట్ చేయాలంటే ఒక సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. సో 100 ఇంటూ 10 1000 మిల్లీమీటర్స్. సో ఇలానే ప్రతి ఒక్కటి కూడా యూనిట్స్ అనేవి కన్వర్షన్ చేయాలి. మీకు రేపు మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ నుండి యూనిట్స్ కన్వర్షన్ కూడా ఇంపార్టెంట్. ఫైనల్ వచ్చేటువంటి ఆన్సర్ ఈ సెట్లో ఎలా ఉంటుందంటే 4 ఆప్షన్స్ ఇస్తారు ఎప్పుడు కూడా. సపోజ్ ఆన్సర్ 10 సెంటీమీటర్స్ అనుకోండి, వాడు ఆప్షన్ ఏ కింద 10 సెంటీమీటర్స్, ఆప్షన్ బి కింద 10 మిల్లీమీటర్స్, సి కింద 10 కిలోమీటర్స్, నెక్స్ట్ డి కింద 10 మీటర్స్ ఇలా ఇస్తారు. అప్పుడు ఏమైంది? నీకు వచ్చేటువంటి ఆన్సరు 10 ఉంటుంది,
కానీ ఏమవుతుందంటే 1 సెకండ్ వచ్చేటువంటి ఆన్సర్ నీకు 10 ఉంటుంది క్లియర్గా. కానీ ఆన్సర్స్లో యూనిట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఆ యూనిట్స్ని బేస్ చేసుకునే నీకు మార్కు పోయేటువంటి అవకాశం. నువ్వేమనుకుంటావు అంటే 10 పెట్టేశాను కదా అది కరెక్ట్ అనుకుంటావు. కానీ అక్కడ యూనిట్ నువ్వు దేనికి పెట్టావు? 10 సెంటీమీటర్స్ అయితే 10 సెంటీమీటర్స్నే సెలెక్ట్ చేసుకోవాలి అలా. సో ఇప్పుడు మనం అది ఇంట్రడక్షన్ అండి, యూనిట్ కన్వర్షన్ యొక్క ఇంట్రడక్షన్. దీనికి ఇప్పుడు మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే సిలబస్ ప్రకారం కూడా ఎలా ఉంటుంది. సిలబస్ ప్రకారం వచ్చేసరికి ఈ రోజు సెషన్లో నేను మీకు కొన్ని ప్రాబ్లమ్సే సాల్వ్ చేపిస్తాను. ప్రాబ్లమ్స్ అంటే బేసిక్ ఫండమెంటల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. గివెన్ దట్ F ఈక్వల్ టు 5 న్యూటన్స్, 5 న్యూటన్స్ కన్వర్ట్ ఇంటూ CGS సిస్టమ్. 5 న్యూటన్స్ అనేది ఇచ్చారు, కన్వర్ట్ ఇంటూ CGS సిస్టమ్. CGS అంటే మీకు సెంటీమీటర్స్, గ్రామ్స్, సెకండ్స్, ఇదే కదా సెంటీమీటర్స్, గ్రామ్స్, సెకండ్స్. అయితే ఇక్కడ F ఈక్వల్ టు 5 న్యూటన్ అన్నారు. అసలు F అంటే ఏంటి? ఫోర్స్. F అంటే ఫోర్స్. మీకు న్యూటన్స్ 3 లాస్ ఉన్నాయి. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్. మీకు ఎక్కువగా గుర్తుండేది న్యూటన్స్ థర్డ్ లా. ఏంటది? ఎవరైనా చెప్పండి. న్యూటన్స్ థర్డ్ లా. Every reaction is an opposite reaction. Every action has an opposite reaction. For every action there is an equal and opposite reaction. Okay. Anybody tell me what is the Newton's first law of motion? ఫస్ట్ లా ఏంటి? న్యూటన్స్ యొక్క ఫస్ట్ లా ఏంటి? లేదా సెకండ్ లా యొక్క ఈక్వేషన్ ఏమన్నా చెప్పగలరా అట్లీస్ట్? సో మీకు ఎక్కువ గుర్తుండేది ఓన్లీ థర్డ్ లా. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, లీవ్ దట్. ఇప్పుడు ఫస్ట్ లా అంటే ఏంటి అంటే, సపోజ్ ఇది ఒక బాడీ ఉంది. ఈ బాడీ మూవ్ అవ్వాలి అంటే, ఈ బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే దీని మీద నువ్వేమి అప్లై చేయాలి? ఫోర్స్ అనేది అప్లై చేయాలి. సో ఈ ఫోర్స్ అప్లై చేస్తే మాత్రమే ఈ బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అదే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. టు గివ్ మూమెంట్ ఇన్ ఎనీ బాడీ, ఏదైనా ఒక బాడీలో మూమెంట్ అనేది రావాలి, కదలిక అనేది రావాలి అంటే దాని మీద కంపల్సరిగా ఫోర్స్ అనేటువంటి దాన్ని అప్లై చేయాలి. ఫోర్స్ అనేది అప్లై చేస్తే మాత్రమే దాని యొక్క బాడీలో మూమెంట్ అనేది రావటం జరుగుతుంది. నువ్వు బైక్ తీసుకోండి, బైక్లో ఉన్నటువంటి ఇంజిన్ రన్ అయితే ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది, అప్పుడు బైక్లో మూమెంట్ అనేది వస్తుంది. లేదా ఒక డోర్ ఓపెన్ చేయాలి, ఆ డోర్ని హ్యాండిల్ పట్టుకుని నువ్వు ఇలా లాగేవు అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఉన్నటువంటి డోరు మీద నువ్వు ఫోర్స్ అనేది అప్లై చేసావు. ఓకే, అలా అది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సెకండ్ లా ఆఫ్ మోషన్ వచ్చేసరికి నీకు దాని యొక్క ఈక్వేషన్ చెప్తాను. ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ. వెరీ గుడ్. F ఈక్వల్ టు ఎంఏ. దట్ ఈస్, ఇట్ ఈస్ M అంటే మాస్, A అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ నీకు సింపుల్గా చెప్తున్నా వినండి. ఈ ఫోర్స్కి న్యూటన్ అనేది యూనిట్ కదా. ఫోర్స్కి యూనిట్ ఏంటి అంటే న్యూటన్. ఫోర్స్కి యూనిట్ న్యూటన్. దీని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషను క్యాపిటల్ N అని. అయితే అసలు ఆ న్యూటన్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకునే మనకి ఈ న్యూటన్ అనేది రావటం జరిగింది. ఇక్కడ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ అన్నాం. M అంటే మాస్,
మాస్ యూనిట్ ఏంటి? కేజీ. అంతే కదా, మాస్ యూనిట్ ఏంటి? కేజీస్ అవ్వచ్చు, గ్రామ్స్ అవ్వచ్చు, మిల్లీగ్రామ్స్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఎస్ఐ సిస్టంలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మాస్ ఇస్ కేజీ. యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? మీకు ఈ యొక్క డెఫినేషన్తో సహా చెప్తా. యాక్సలరేషన్ or acceleration due to gravity, whatever it may be. Acceleration means velocity per time. Velocity per time. Rate of change in velocity అంటారు. యాక్సలరేషన్ అంటే ఏంటి అంటే వెలాసిటీ బై టైం. అసలు వెలాసిటీ అంటే ఏంటి? ఎనీబడి టెల్ మీ. Distance by time. Velocity means Displacement by time. distance by Displacement. time. Distance by time. ఓకే. ఇక్కడ యూనిట్స్ ఎలా రాస్తామో చూడండి. ఇక్కడ నేను సింపుల్గా యాక్సలరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామో చూడండి. ఫోర్స్ కావాలి నాకు. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్కి నీకు యూనిట్ తెలుసు, డైరెక్ట్గా కేజీ వేసావు. కానీ యాక్సలరేషన్కి యూనిట్ చూడండి, నీకు తెలియదు. మాస్ అనేది ఏంటి? ఇప్పుడు ఫండమెంటల్ క్వాంటిటీ, ఫండమెంటల్ యూనిట్. నేను ఫస్ట్ క్లాస్లోను సెకండ్ క్లాస్లోను ఫిజిక్స్ చెప్పినప్పుడు చెప్పా. ఫండమెంటల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ క్వాంటిటీస్ అని రెండు ఉన్నాయి. ఫండమెంటల్ క్వాంటిటీస్ కింద మాస్ అనేది. ఓకే, ఆ ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్ కేజీ. అదే యాక్సలరేషన్ చూడండి. యాక్సలరేషన్ నీకు డైరెక్ట్గా యూనిట్ ఉందా? లేదు. కాబట్టి దాన్ని డెరైవ్ చేయాలి. డెరైవ్ చేయడం కోసం ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఫిజిక్స్లో లేదా మీ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్స్లో ఒక స్పెషల్ క్వాంటిటీ అనేది వచ్చింది అంటే దాని యొక్క డెఫినేషన్ తెలియాలమ్మా. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే డెఫినేషన్ తెలియాలి. డెఫినేషన్ నేర్చుకోవాలి. ఏ టర్మ్ వచ్చినా కానీ అది అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, లేదా వెలాసిటీ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ దట్ ఈస్ ద డెఫినేషన్. డెఫినేషన్ని బేస్ చేసుకుని దాని యొక్క ఫార్ములా రాసుకోవాలి. ఫార్ములా. ఓకే, ఫార్ములా అంటే చూడండి, ఇప్పుడు యాక్సలరేషన్ డెఫినేషన్ ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, ఆర్ ఇంకొక విధంగా చెప్పాలి అంటే వెలాసిటీ బై టైం. సో అదే ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని దీని యొక్క యూనిట్ అనేది తెలుసుకోవాలి. ఎలా చెప్తాను? వెలాసిటీ బై టైం అన్న. వెలాసిటీకే యూనిట్ తెలియదు నీకు. ఇక్కడ చూడండి, మళ్ళీ వెలాసిటీ టర్మ్ వచ్చింది. వెలాసిటీ అంటే డెఫినేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైము. వెలాసిటీ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అనమాట. సో డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? ఎనీబడి టెల్ మీ. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? Kilometer. కిలోమీటర్స్, Meter. మీటర్స్. Meter. ఓకే, కిలోమీటర్స్ని ఎక్కువ వాడద్దు. మన యొక్క ఇంజనీరింగ్ మొత్తం మీద కూడా మనం ప్రతిదీ కూడా మీటర్స్లోకి తీసుకోండి. ఓకే, ఎంకేఎస్ సిస్టంలో మీటర్స్లోకి తీసుకోండి. సో ఇక్కడ డిస్టెన్స్ మీటర్స్ ఎం బై టైంకి యూనిట్ ఏంటి? Second. సెకండ్స్. సో ఇప్పుడు ఫైనల్గా ఏమొచ్చింది? వెలాసిటీకి యూనిట్ డిస్టెన్స్ బై టైం, దట్ ఈస్ మీటర్స్ పర్ సెకండ్. అర్థమైందా? అర్థం కాలేదా? ఇలా రాయాలి యూనిట్. సింపుల్గా మీటర్ పర్ సెకండ్ అనేది గుర్తుపెట్టుకోవద్దు. అసలు అది ఎలా వచ్చింది? ఫస్ట్ మీరు తెలియాల్సింది డెఫినేషన్ తెలియాలి, దాని తర్వాత ఫార్ములా వస్తుంది, దాని తర్వాత యూనిట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది స్టెప్. సేమ్ ఇప్పుడు చూడండి, యాక్సలరేషన్కి వచ్చేసరికి వెలాసిటీ యొక్క యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ బై టైం. అగైన్ టైంకి యూనిట్ ఏంటి? సెకండ్స్. Seconds. సో దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? మీటర్ పర్ సెకండ్ ఇంటూ 1/s. సో దాని నుంచి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నమాట. సో ఇప్పుడు
మనకి ఫోర్స్ యూనిట్ ఏమైంది? ఫోర్స్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏమంటారు అంటే న్యూటన్ అంటారు. సో ఇక్కడ మీకు బిట్ ఏంటి అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గా రాయొచ్చు. 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఎలా వచ్చింది అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ ఈజ్ ఫోర్స్ ఈక్వల్ టు MA. మాస్ అనేది దానికి యూనిట్ కేజీ. యాక్సలరేషన్ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది అర్థమయ్యిందా? అర్థం కాలేదా ఎవరికైనా కానీ? ఎందుకంటే బేసిక్ కన్వర్షన్ ఇది అర్థమైతేనే రిమైనింగ్ ఇది నాకు చెప్పడానికి ఈజీ అవుతుంది అనమాట. ఎవరైనా ఈ యొక్క ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి చెప్పండి, నేను మరలా రిపీట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ ఒక ఫోర్స్ అనేది తీసుకుంటే దాని యొక్క డెఫినేషన్ తెలియాలమ్మా. దాని నుంచి ఫార్ములా రాస్తాం. ఫార్ములా నుండి యూనిట్ అనేది తీసుకొస్తాం. ఏ క్వాంటిటీ తీసుకున్నా, సపోజ్ రేపొద్దున డెన్సిటీ చెప్తా, లేదా ఏరియా చెప్తా, లేదా వాల్యూమ్ చెప్తా, ఇంకా లీనియర్ మొమెంటం లేదా లైట్ ఇంటెన్సిటీ, ఇలా డిఫరెంట్ క్వాంటిటీస్ అనేది వస్తాయి. వాటి మీద ఎక్సైట్ చేయాలి అంటే అసలు బేసిక్ మీకు రెగ్యులర్గా చూసేటువంటిది ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ యూనిట్ ఏంటి? కేజీ. యాక్సలరేషన్ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే న్యూటన్ అన్నాను. 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు నాకు క్వశ్చన్ చూడండి. గివెన్ దట్ F ఈక్వల్ టు 5 న్యూటన్స్, కన్వర్ట్ ఇంటూ CGS సిస్టమ్. దాన్ని CGS సిస్టంలోకి కన్వర్ట్ చేయమన్నాడు. అంటే దాని అర్థం ఇక్కడ చూడండి, F ఈక్వల్ టు 5 న్యూటన్స్. సొల్యూషన్ చెప్తున్నా. ఓకే, 5 న్యూటన్స్. సో 5 న్యూటన్స్ అంటే ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇదేంటి? కేజీ ఉంది, మీటర్స్ ఉన్నాయి, సెకండ్స్ ఉన్నాయి. ఇది MKS సిస్టమ్. కానీ నీకు కావాల్సింది ఏంటి? CGS సిస్టమ్. కావాల్సింది ఏంటి? CGS సిస్టమ్. అంటే మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి, కిలోగ్రామ్స్ని గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో అదే నేను కన్వర్ట్ చేస్తా. ఒకసారి చూడండి. 5 ఇంటూ 1 kg ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్? 1000 grams. 1000. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి, మీరు ఇంటరాక్ట్ అయితేనే మీరు వింటున్నట్టు. ఓకే, 5 ఇంటూ 1000 గ్రామ్స్ ఇక్కడ రాసేసుకోండి. ఇంటూ మీటర్. 1 మీటర్ ఈక్వల్ టు దేంట్లో కన్వర్ట్ చేయాలి మనం ఇప్పుడు? CGS సిస్టమ్ కాబట్టి దేంట్లో కన్వర్ట్ చేయాలి? కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలా, మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయాలా, సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలా? Centimeters. సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 మీటర్ ఈక్వల్ టు ఏమని చెప్పాను ఇందాక? 100 సెంటీమీటర్. 100 సో 100 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దాన్ని ఇంకా కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, ఇది 5 ఇంటూ ఇక్కడ మొత్తం దాన్ని మల్టిప్లై చేసేయద్దు. 1000 ఇంటూ 100. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో 3 + 2 5. సో 5 ఇంటూ 10⁵ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది కన్వర్షన్. ఇప్పుడు ఇదే కదా మనకి CGS సిస్టంలోకి వచ్చేసింది కదా. సో గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఆన్సర్ అవుతుంది. అయితే మీకు ఈ సెట్లో ఈ ఆప్షన్ ఇవ్వలేదు. 5 ఇంటూ 10⁵ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇవ్వకుండా ఇంకొక టర్మ్ ఇస్తాడు. ఏంటి అంటే అది డైన్. DYNE. 1 డైన్ ఈక్వల్ టు 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ బిట్టే. ఇందాక 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ బిట్టో
1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలానే 1 డైన్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో దీని నుంచి ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే 5 ఇంటూ 10⁵ డైన్స్. 5 ఇంటూ 10⁵ డైన్స్. సో ఇది ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. అర్థమైందా? నోట్ చేసుకున్నారా? ఇలాంటివి స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఇది ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్, దీనికి ఇక్కడ మీకు బిట్స్ చూడండి. ఫోర్స్ ఈక్వల్ టు MA. మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటి అంటే క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్లోనే క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్లోనే గివెన్ దట్ F ఈక్వల్ టు 5 న్యూటన్ కన్వర్టెడ్ ఇంటూ CJ సిస్టమ్. సో అసలు ఫస్ట్ ఇక్కడ నేను చెప్పింది ఏంటి, ఫోర్స్ ఈక్వల్ టు MA. M అంటే మాస్, ఇంటూ A అంటే యాక్సలరేషన్. ఫోర్స్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే న్యూటన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఏం చెప్పాను అంటే ఎలా వచ్చింది యూనిట్ అనేది. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైము, వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, అంటే మీటర్ పర్ సెకండ్ దాని యొక్క యూనిట్. సో అలానే యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం, దానికి యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి, ఇది అసలు మెయిన్, ఇది నోట్ చేసుకోవాలి కంపల్సరిగా. F ఈక్వల్ టు 5 న్యూటన్, న్యూటన్స్కి 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ అంటే 1000 గ్రామ్స్, మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ సెకండ్ స్క్వేర్. ఇలా 5 ఇంటూ 10⁵. ఇక్కడ ఇంకో బిట్ ఏంటంటే 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 డైన్ ఇది. ఓకే, సో నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి చూడండి, అంటే ఇలా ఉంటుంది రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించి ఈ సెట్లో కానీ బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ అడిగేటువంటి విధానం ఇది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది సింపుల్ ప్రాబ్లం, మీరు చేయొచ్చు. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ 90 km/h. Convert the velocity of the particle into meter per second. ఒక పార్టికల్ అంటే సపోజ్ ఇదే కారు అనుకుంటే, ఈ కారు మీకు 90 kmph అంటే కిలోమీటర్ పర్ అవర్, అంటే ఒక గంటలో 90 కిలోమీటర్స్ వెళ్ళగలం. మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కారు డ్రైవ్ చేసేటప్పుడు కానీ అక్కడ స్పీడోమీటర్ అనేది ఉంటుంది. అంటే ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, 60 km/h 30 km/h అనేది అక్కడ కనపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేనేమంటానంటే ఒక అవర్లో 90 కిలోమీటర్స్ వెళ్తే ఇక్కడ ఇదేంటి అంటే ఒక సెకండ్లో ఎన్ని మీటర్స్ వెళ్తుంది, అదే దాని మీనింగ్. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ 90 km/h. కన్వర్ట్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఇది ఎలా చేస్తాము అంటే ఇక్కడ చూడండి, నాకు ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే బెస్ట్ టిప్ మీరు కూడా ఫాలో అయితే అడ్వాంటేజ్ ఉంటుంది, ముఖ్యంగా SBTET ఎగ్జామ్స్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో. ఎందుకంటే నువ్వు షార్ట్ ఆన్సర్ రాస్తే ఇప్పుడు నీకు ఇది ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు, దానికి పడాల్సినటువంటి 3 మార్క్స్ అనేది పడవు. ఓకే, కానీ బోర్డ్ ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఈ సెట్లో ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది డిఫరెన్స్ చూసుకోండి. బోర్డ్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి మీరు ఫుల్ లెంత్గా రాయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది. అదే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి నువ్వు ఎలా చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత తక్కువ టైంలో చేయగలిగితే అంత తక్కువ టైంలో చేస్తే నీ బిట్స్ అనేది కవర్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, నాకున్న అలవాటు ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కానీ ముందు ప్రాబ్లంని నేను క్లియర్గా చదువుతా. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ V ఈక్వల్ టు 90 km/h. కన్వర్ట్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. చదివి ఇచ్చిన డేటా ఏంటి అనేది రాస్తా. ఫస్ట్ గివెన్ డేటా ఏమిచ్చారు, గివెన్ డేటా దట్ ఈస్ వెలాసిటీ V ఈక్వల్ టు 90 km/h. 90 km/h. 90 km/h. Convert that into
వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. మీటర్స్ పర్ సెకండ్ అంటే ఇవి ఉన్నటువంటి కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. అదే అవర్స్ని వచ్చేసరికి సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. నాకు ఇప్పుడు చెప్పండి, 1 కిలోమీటర్ అంటే హౌ మెనీ మీటర్స్? 1000 meters. 1000 sir. 1000 meters. ఓకే, 1000 meters. వెరీ గుడ్. అలానే 1 అవర్ అంటే హౌ మెనీ మినిట్స్? 60 minutes. 60 minutes, sir. 60 మినిట్స్. అలానే 1 మినిట్ అంటే హౌ మెనీ సెకండ్స్? 60 seconds sir. 60 seconds, sir. సెకండ్స్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే 1 అవర్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 3600 seconds. ఇంకా ఎనీవన్? శశిధర్, 1 అవర్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? సో 60. 6 ఇక్కడ 60 ఇంటూ అంటే ఫస్ట్ సింపుల్గా అవర్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 60 మినిట్స్. ఓకే, ఆ మినిట్ వచ్చినటువంటి మినిట్ని మళ్ళా సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 60 సెకండ్స్. సో 60 ఇంటూ 60 మీన్స్ 3600 sir. 3600 సెకండ్స్. 3600 సెకండ్. సో ఇప్పుడు దీన్ని 90 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ అని చెప్పాను? 1000 మీటర్స్ బై అవర్కి ఎన్ని సెకండ్స్ అని చెప్పాము? 60 ఇంటూ 60. లేదా డైరెక్ట్గా 3600 వేయవచ్చు, కానీ సింప్లిఫికేషన్ కష్టం అయిపోతుంది. సో కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, దీని యొక్క సింప్లిఫికేషన్ వచ్చేసరికి మీ క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి దాన్ని సింపుల్గా చేసేస్తారు. కానీ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్యాలిక్యులేటర్ ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఈ జీరో నెక్స్ట్ ఈ జీరో గెట్స్ క్యాన్సిల్. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు రిమైనింగ్ ఉండేది 90. సో హియర్ 90 ఇంటూ 10/36. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందో చెప్పండి. ఎనీబడి? ఎనీబడి టెల్ మీ ద ఆన్సర్. క్యాల్కులేటర్ అయినా యూజ్ చేయండి. మీకు క్యాల్కులేటర్ యూజ్ చేస్తేనే ప్రాక్టీస్ అవుతుంది. sir. ఎంతండి? 25 sir. 25 25. యూనిట్స్ ఇంపార్టెంట్. మన చాప్టరే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ ఏంటి? Meter per second. మీటర్ పర్ సెకండ్. సో 25 మీటర్ పర్ సెకండ్. 25 మీటర్ పర్ సెకండ్. సో ఇది ప్రొసీజర్. ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంది. ఒక షార్ట్ కట్ అంటే అదేంటి అనేది ఒకసారి నేను చెప్తా. మిగతా వాళ్ళకి వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? ఎనీబడి రెస్పాండ్? Yes, sir. ఓకే, వచ్చింది సార్. మీ క్యాలిక్యులేటర్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి అండి. ఫిజిక్స్ ముఖ్యంగా ఫిజిక్స్ అప్పుడు, మ్యాథమెటిక్స్ అప్పుడు అవసరం లేదు. ఫిజిక్స్ అప్పుడు ప్లస్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ అప్పుడు క్యాలిక్యులేటర్స్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాకు దీన్ని బేస్ చేసుకునే 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు డాష్ మీటర్ పర్ సెకండ్. చెప్పండి ఎవరైనా. ఎలా అంటే దీన్నే సాల్వ్ చేయండి. 1 కిలోమీటర్ పర్ అవర్ని నాకు మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి. చేయండి. ఆన్ పేపర్ పెట్టుకోండి.
కంగారు ఏం లేదు, నిదానంగా చేయండి, ప్రాబ్లం లేదు. కానీ నాకు ఆన్సర్ రావాలి. ఏం చేస్తారు? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. అవర్ సెకండ్స్లోకి వచ్చేసరికి 3000. 0.2. పాయింట్లో కూడా నాకు అవసరం లేదు. నేను ఎలా చేస్తాను చూడండి, గుర్తుపెట్టి నాకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే 1 అవర్కి 3600. ఇక్కడ మీకు ఎంతండి? 5/18 సార్. అది కావాల్సిన కన్వర్షన్ మీరు చిన్నప్పుడే చేసి ఉంటారు అది. సో ఇక్కడ 0 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 10/36. సెకండ్ టేబుల్ 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. ఇది గుర్తుపెట్టుకోండి. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. సో ఇలా ఒకదాన్ని ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి కన్వర్షన్ అనేది చేస్తాం. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇది నోట్ చేసుకున్నారు కదా, ఆల్రెడీ మీరే చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది సింపుల్. ఇది చెప్పండి నాకు ఆన్సర్. కన్వర్ట్ 78 PM ఇంటూ న్యూ ఎం. అసలు పిఎం ఏంటి, న్యూ ఎం ఏంటి, అది తెలియాలి మీకు. అది చెప్పండి. నేను మీకు ఈ మ్యూ అంటే ఏంటి చెప్పండి. మ్యూ అంటే ఏంటి? సింబల్ మైక్రో సార్. మైక్రో. అలానే పి అంటే ఏంటో చూడండి, స్మాల్ పి. మీరు అంతకుముందు మీటర్ క్లాస్ సార్. పికో సార్. పి అంటే ఏంటి? పికో. వెరీ గుడ్. పి వచ్చేసరికి స్మాల్ పి వచ్చేసరికి పికో. పికో అంటే ఎన్ని మీటర్స్? పికో ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 10⁻⁻12. 10⁻⁻12. 10⁻⁻12 మీటర్స్. అదే మైక్రోమీటర్. మైక్రాన్ అంటే ఏంటి? ఇక్కడ 10⁻⁻6 మీటర్స్. సో ఇక్కడ నీకు అడిగినటువంటి క్వశ్చన్ 78 పికోమీటర్స్ ని హౌ మెనీ మైక్రోమీటర్స్. సో ఏం చేస్తారు? 78 ఇంటూ పికోమీటర్ అంటే 10⁻⁻12 మీటర్స్. కానీ కావాల్సిందండి 10⁻⁻6. సో 78 ఇంటూ 10⁻⁻12 ఉంది. 10⁻⁻12ని ఎలా రాస్తాం? -12ని ఎలా రాస్తారు? 12 అంటే 2 టైమ్సే కదా. 12 అంటే 2 టైమ్స్. సో దాన్ని మీరు ఏం రాయొచ్చు అంటే ఇక్కడ సింపుల్గా 10⁻⁻6 ఇంటూ 10⁻⁻6 మీటర్స్. అంతే కదా, స్ప్లిట్ చేయొచ్చుగా. సో దాని నుంచి 78 ఇంటూ 10⁻⁻6. 10⁻⁻6 వచ్చేసరికి మైక్రో. సో మైక్రోమీటర్స్. సో 78 ఇంటూ 10⁻⁻6 మైక్రోమీటర్స్. సో ఆ విధంగా మనం కన్వర్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది అర్థమైంది కదా. 10⁻⁻12 అంటే 10⁻⁻6 10⁻⁻6గా రాసుకోవచ్చు. ఒక 10⁻⁻6 వచ్చేసరికి మైక్రోమీటర్స్. సో దాన్నే 78 ఇంటూ 10⁻⁻6లోకి తీసుకొచ్చాను. నెక్స్ట్ నోట్ చేసుకోండి. అదేమన్నా డౌట్ ఉంటే మీరు సింపుల్ షార్ట్ కట్. మీకు కావాల్సింది ఇది గుర్తుండాలి. పికోమీటర్ అంటే 10⁻⁻12 మీటర్స్. మైక్రోమీటర్ అంటే 10⁻⁻6 మీటర్స్. దాన్ని కన్వర్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇంకొక మోడల్ ప్రాబ్లం. ఇది చూడండి. ఏ న్యూ యూనిట్ ఆఫ్ లెంత్ is chosen such that the speed of the light in vacuum is unity. What is the distance between the sun and the earth
in terms of the new unit of new unit, if light takes 8 minutes, light takes 8 minutes and 20 seconds 20 seconds to cover the distance. ఈ ప్రాబ్లము నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకుని మీకు ఏం అర్థమైందో అది సాల్వ్ చేయండి. అది మీకు ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ అంటే ఐ మీన్ మీకు ఇచ్చేటువంటి అసైన్మెంట్ అనుకోండి, ఏదైనా కానీ. నాకు దానికి ఆన్సరు నెక్స్ట్ క్లాస్కి చెప్పండి, లేదంటే రేపు సాల్వ్ చేసి నాకు మెసేజ్ అన్న పెట్టండి, ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని దాని యొక్క సొల్యూషన్ అనేది చేయండి. ఇది మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్. A new unit of length is chosen such that the speed of light in vacuum is unity. What is the distance between the sun and earth in terms of the new unit if light takes 8 minutes and 20 seconds to cover the distance? So, ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని సాల్వ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత మీరు నాకు అది పెట్టండి. అంటే నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క అసైన్మెంట్ ఆన్సర్ అడుగుతాను. మీకు అయినా రాలేదు అంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దయచేసి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని గూగుల్లో సెర్చ్ చేయొద్దు. చాలామంది చేసేది ఏంటంటే ప్రతి ఒక్కదానికి కూడా గూగుల్కి వెళ్ళిపోతారు. దాన్ని అర్థం చేసుకుని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ సెషన్ దీంతో ఎండ్ అవుతుంది. ఒక 10 minutes తర్వాత మరలా సెకండ్ సెషన్ స్టార్ట్ చేస్తాను. ఆ సెకండ్ సెషన్లో న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, కరెక్ట్గా 7:37 అయింది. 7:48 లోపు మరలా రీకనెక్ట్ అవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. వెంటనే జాయిన్ అయిపోతే మనకు త్వరగా క్లాస్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, నేను మీకు 1 hour మాట ఇచ్చాను కాబట్టి కంపల్సరీగా 1 hour క్లాస్ చెప్తాను. అంటే 1 hourకి తగ్గనీయకుండా చూసుకుంటాను. ఓకే, దాని గురించి ఓరి అవ్వాల్సిన పని లేదు. రైట్, థ్యాంక్ యూ.